బాలయ్య బాబు గారిని చూసి ఇప్పటికైనా వేరే ఇతర హీరోలందరూ కూడా గుణపాఠం నేర్చుకుంటారా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ని మాత్రం చాలా హైలైట్ చేస్తున్నారు. అసలు ఏ విషయంలో ఎందుకోసం వేరే హీరోలు ఈయనను చూసి నేర్చుకోవాలి? సో ఖచ్చితంగా బాలయ్య బాబు గారు సినిమాతో ఒక ట్రెండ్ సెట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్లో పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా సినిమా బడ్జెట్ ఇంత, మాకు ఇంత ఎక్కువ రేటు కావాలి, సో ఒక 3 రోజులు కావాలి, 10 రోజులు కావాలని అడిగి ఫస్ట్ షోకి మాత్రం భారీ మొత్తంలో టికెట్ రేట్లు అయితే తెచ్చుకుంటున్నారు అనమాట. సో ఆ రేట్లు ఏమో కానీ జనాలు థియేటర్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యామిలీ మొత్తం తీసుకుని 800-1000 రూపాయలు టికెట్ పెట్టాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అదే మన సినీ కార్మికుల కష్టాలు మనం చూసాం. సో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ధర్నాలు చేసి సినిమా షూటింగ్లు ఆపి సో ఎంత ఇబ్బంది పెట్టారనమాట. అయితే వాళ్ళందరికీ చిరంజీవి గారు కూర్చోబెట్టి ఏదో సర్ది చెప్పారు. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారనమాట. సో మా దగ్గర సినిమా కోసం అడగడానికి వచ్చే నిర్మాతలకు మేము ఒక కండిషన్ పెడుతున్నాము, ఖచ్చితంగా ఒక ఇంత పర్సంటేజ్, ఒక 15-20% కార్మికులకు ఇవ్వాలి అని చెప్పి. సో అప్పుడైతేనే ఆ పర్మిషన్ హైక్ అనేది ఇస్తామని చెప్పి ఆయన చెప్పారనమాట. సో దాంతో ఇంకా ప్రొడ్యూసర్స్ కూడా ఓకే అనే ఒక పాయింట్కి అయితే వచ్చారు. సో మరి దానివల్ల వాళ్ళకి నష్టం రానివ్వండి, లాభం రానివ్వండి, కానీ దానికైతే మరి ప్రొడ్యూసర్స్ ఓకే చెప్తున్నారు. సో మరి మొదటగా అఖండ 2 మీద అది ప్రయోగం చేశారనమాట. సో 600 రూపాయలు హైక్ ఇస్తున్నాం మొదటి షోకి, అట్లానే మిగిలిన షోలకు కూడా ఈ పలానా 50 రూపాయలు 75 రూపాయలు పెంచుకునే ఛాన్స్ ఉంది అని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట జీవో. సో ఇంకా అక్కడ నుంచి దాంట్లో వచ్చే ఏదైతే పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తుందో అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 100 కోట్లు వచ్చాయంటే దాంట్లో 18-20 కోట్ల పాటు ఆ కార్మిక సంఘాలకు ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి అంతలాగా ఇస్తారా, లేకపోతే అది ఏ కండిషన్ల మీద, ఏ టర్మ్స్ మీద అలా తీసుకుంటారు, ఆ అగ్రిమెంట్లో ఏముంటాయి వాళ్ళకి అనేది అదంతా ఆ లిస్ట్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మరి అఖండ 2తో మాత్రం ఈ ట్రెండ్ అయితే సెట్ అవబోతుంది. మరి బాలయ్య గారు మొదటగా కార్మికులకి డబ్బులు ఇచ్చిన హీరోగా ఆయన ఎప్పుడు గుర్తుండిపోతారనమాట. సో మరి అయితే ఇంత హడావుడి జరుగుతుంటే అఖండ 2 రిలీజ్ మాత్రం పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి నిర్మాతలు అయితే చెప్పారనమాట. మరి దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ డిసెంబర్ 5 ఈ రోజు మధ్యాహ్నానికి కనుక పర్మిషన్లు అనేవి వచ్చేస్తే ఖచ్చితంగా సాయంత్రం లోపు ఏదైతే అనుకున్నాను డిసెంబర్ 4 అనుకున్న షోలు అంతా కూడా డిసెంబర్ 5 సాయంత్రానికి పడే ఛాన్స్ ఉందన్నమాట. సో మరి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే దానిపైన అభిమానులు అయితే హై టెన్షన్లో ఉన్నారు. థియేటర్ల దగ్గర, టికెట్ కౌంటర్ల దగ్గర భారీగా జనం చేరిపోయి ఆ థియేటర్ వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు మాత్రం ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నిర్మాతలు ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉండడం వల్ల ఆ చిక్కుల్లో ఉండిపోయారనమాట. సో మరి ఇలా 600 రూపాయలు మరి పెట్టారు. దీనిపైన అఖండాకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, సో పెంచిన రేట్లతో ఇంకెంత కలెక్షన్ తీసుకొస్తారు? ఎందుకంటే అఖండ 2 భారీ హైప్ ఉందన్నమాట. ఆల్రెడీ అఖండ 1 సూపర్ హిట్ అవడంతో మళ్ళీ బాలయ్య బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఇంకా ఎనలేని ఆశలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎంత కరెక్ట్ చేస్తుంది, వచ్చిన దాంట్లో తిరిగి వాళ్ళు ఎంత ఇస్తారు? సో నిజంగా బాలయ్య గారు వీళ్ళందరికీ ఆయన చూసి మిగిలిన హీరోలు కూడా అదే విధంగా ఇవ్వాలి అని చెప్పి, సో మరి ఆయన ఎంత ఇస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట.